అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది, బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో రామ్ చరణ్ గారిది, బుచ్చిబాబు గారిది నెక్స్ట్ అప్కమింగ్ మూవీ రామ్ చరణ్ గారిది ఆఫ్టర్ గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ అనుకున్నంత మంచి రిజల్ట్ అయితే ఇవ్వలేదు. సో దానికి ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో మోర్ దాన్ 200 crores పైగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. అవన్నీ కూడా ఇంకా రామ్ చరణ్ గారి పేరు మీదే వచ్చాయి కంప్లీట్గా. సో డెఫినెట్గా ఇంకా రామ్ చరణ్ గారి పుల్ ఉన్నా కూడా ఇంకా శంకర్ గారు ఆ డైరెక్షన్, ఆ స్టోరీ, వాటి అవుట్పుట్ అనేది బెటర్గా లేకపోవడం వల్ల ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ అయితే రాలేదు. అండ్ కెరియర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ 3 years అయితే ఆల్మోస్ట్ అలా కొంచెం వేస్ట్ అయినాయి కదా. సో ఇప్పుడు ఆయన బుచ్చిబాబు గారితో ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నారు. దీని మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా భారీ స్థాయిలో యాంటిసిపేషన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా మీద. అంటే దానికి రీజన్ ఏంటంటే బుచ్చిబాబు గారికి బేసిక్గా కొంచెం అంటే గ్రౌండెడ్ స్టోరీస్ని బాగా రాస్తారు అండ్ బాగా మంచి కనెక్టివిటీ ఉండే కైండ్ ఆఫ్ సీన్స్ తీసుకుంటారు, అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో దానికి తోడు ఆయన చాలా ఏళ్ల పాటు కష్టపడి ఎదురు చూసి తీస్తున్న సినిమా అనమాట. చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. ముందు నుంచి కూడా అందరికి ఒక స్టాలిడ్ కాదు యాక్చువల్గా, స్ట్రాంగ్ ప్లస్ సాలిడ్ రెండు కలిపి స్టాలిడ్ అయిపోయింది. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అనే పదం మైండ్లోకి వచ్చింది, సాలిడ్ ఫీలింగ్ అనే పదం మైండ్లోకి వచ్చింది. సో స్టాలిడ్ ఫీలింగ్ అనే పదం బయటకు వచ్చింది. సో ఏమనుకోద్దు, అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది, క్రియేటర్ బ్లాక్ అంతే. సో నేను అంటుంది ఏంటంటే హ్యూజ్ లెవెల్లో అందరికీ కూడా దీని మీద ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సో IMDb వాళ్ళు ఇప్పుడు దీని గురించి ఒక డీటెయిలింగ్ అయితే ఇచ్చారంటే ప్లాట్ను అప్డేట్ చేశారనమాట. వాళ్ళు ఏం రాశారంటే, ఈ 1980s రూరల్ ఆంధ్రప్రదేశ్, ఏ స్పిరిటెడ్ విలేజర్ యునైట్స్ హిస్ కమ్యూనిటీ త్రూ స్పోర్ట్స్ టు డిఫెండ్ దేర్ ప్రైడ్ అగైన్స్ట్ ఏ పవర్ఫుల్ రైవల్. సో బేసిక్ ఇదేనా నాకు తెలిసి ఐదర్ ఆ రిచ్ వర్సెస్ పూరో లేదంటే అప్పర్ లోవరో. 1980s అంటే ఇంకా అది అప్పర్ వర్సెస్ లోవర్ ఎక్కువ ఉండేది, రిచ్ వర్సెస్ పూర్ ఇంకా బేభత్సంగా ఉండేది. ఇప్పుడు బేసిక్గా రిచ్ పీపుల్ పూర్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది అంత ఎక్కువ లేదు, ఇప్పుడు కొంచెం తగ్గింది అప్పటి మీద. బట్ అప్పుడు ఏంటంటే మరి ఘోరంగా ఉండేది కదా. సో నాకు తెలిసి అలాంటి కైండ్ ఆఫ్ ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకొని దాని త్రూ ఒక స్పోర్ట్స్ డ్రామాని అయితే క్రియేట్ చేశారు. ముందు నుంచి మనకు తెలుసు మల్టీ స్పోర్ట్స్ అని, కాకపోతే ఏంటంటే ఆ జోనర్ గురించి ఇప్పుడు IMDb వాళ్ళు అఫీషియల్గా క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ ఆ సినిమా పేరు కూడా ఫిక్స్ చేశారనమాట, పెడ్డి అని చెప్పి, PEDDI, పెడ్డి అనుకుంటా నాకు తెలిసి. సో ఇంకా జాన్వీ కపూరు, ఇంకా తర్వాత దివ్యేందు శర్మ, మన మున్నాబాయ్. సో నాకు తెలిసి ఇంకా మున్నాబాయే విలన్ అయ్యి ఉంటాడు, ఇంకా అందులో ఇంకేముంది చెప్పండి. కాకపోతే మనకి శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు అందులో. అండ్ దీని గురించి బేసిక్గా ఒకప్పుడు విజయ్ సేతుపతి గారు చాలా క్లియర్గా చెప్పారు, చాలా ఎక్స్ట్రాడినరీ స్టోరీ నాకు చెప్పాడు, చాలా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పి. సో నిజంగా బ్లాస్ట్ ఉంటుంది సినిమా అనిపిస్తుంది. ఈ సినిమా కూడా మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ అంటున్నారు. అంటే యాక్చువల్గా ఈ ఇయర్ అనుకున్నారు ఇనీషియల్గా, ఫాస్ట్గానే తీసేస్తారు బుచ్చిబాబు గారు, సో ఏముందలే త్వరగానే కొట్టేస్తారు మ్యాక్సిమం అనుకున్నారు. బట్ ఇప్పుడు అలా లేదనమాట సిచ్యువేషన్. అంటే కొంచెం ఎంతైనా టైం పడుతుంది కదా, ప్రతిదీ కూడా ఫాస్ట్గా కొట్టేయాలంటే అవ్వదు కదా. సో కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్లీ. అండ్ ఇంకెలాగా రామ్ చరణ్ గారు నెక్స్ట్ మూవీ సుకుమార్ గారు కూడా ఆఫ్టర్ పుష్ప 2 కొంచెం టైం తీసుకొని కొంచెం బ్రేక్ తీసుకొని కదా ఈ సినిమా తీస్తారు. సో ఇంకా దానివల్ల ఏంటంటే ఎలాగా టైం ఉంది కదా, సో ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఇంకొంచెం క్లారిటీగా తీసుకొని రిలీజ్ చేసుకుందామని చెప్పి వీళ్ళు అనుకుంటున్న డేట్ ఏంటంటే March 26. సో బట్ ప్రాబ్లం ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఆల్రెడీ మార్చ్లోనే పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు 2 అనౌన్స్ చేస్తాయి వాళ్ళ డేట్స్. అంటే ఒకటి కంప్లీట్లీ అనౌన్స్ చేస్తారు, ఇంకోటి అనౌన్స్ చేయకపోయినా అది కన్ఫామ్ అని మొత్తం ఇన్సైడ్ వర్గాలందరికీ తెలుసు. ఒకటేంటి టాక్సిక్ యష్ది March 19th, ఇంకోటి ఏంటి
రణబీర్ కపూర్ అండ్ సంజయ్ లీలా బన్సాలీస్ లవ్ అండ్ వార్ అది కూడా మార్చ్ 19th. ఇవి 2 మార్చ్ 19th వస్తే వీళ్ళు ఆల్మోస్ట్ వద్దాం అనుకుంటున్న డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఈ డేట్. వీళ్ళు వద్దాం అనుకుంటున్న డేట్ ఏంటంటే మార్చ్ 26. ఆ డేట్ ఆల్రెడీ మన దగ్గర ఒకరు బ్లాక్ చేశారు, ప్యారడైజ్. బట్ ఏమో ప్యారడైజ్ ఆ డేట్కి వస్తుందా అంటే ఏమో చెప్పలేము. బట్ నాకు తెలిసి చాలా ఫాస్ట్గా తీస్తాడు అనుకుంటున్నాను నేను, డైరెక్టర్ అయితే మాత్రం. ఎందుకంటే ఓడెలా చాలా క్లారిటీతో, చాలా విజనరీగా, చాలా పర్ఫెక్ట్గా తీస్తున్నాడు అనిపిస్తుంది నాకు. సో నాకు తెలిసి ప్యారడైజ్ వస్తుంది, అంటే ఆ టైంకే వచ్చేస్తుంది. సో నా నమ్మకం అయితే అదే. సో మరి ఇంకా చూడాలి మరి ఇంకా. అంటే నాకు గెస్ ఏంటంటే ఒకవేళ అది రాకపోతే RC16 అదే పెట్టి కనుక వచ్చేసినట్టయితే ఓకే, మన దగ్గర బాగానే ఉంటుంది. బట్ హిందీ సైడ్ ఆల్రెడీ 2 పాన్ ఇండియన్ సినిమాలు థియేటర్లు ఆక్యుపై చేస్తుంటాయి. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం అది. సో అటు లవ్ అండ్ వార్ రణబీర్ కపూర్ అండ్ సంజయ్ లీలా బన్సాల్ అంటే ఇంకా ఆబ్వియస్లీ హ్యూజ్ లెవెల్ షేర్ ఉంటుంది, థియేటర్స్ షేర్. అట్లీస్ట్ 60 to 70% వాళ్ళే ఆక్యుపై చేస్తారు. అండ్ తర్వాత దట్టు ఆఫ్టర్ యానిమల్, అది కదా మెయిన్ పాయింట్. సో తర్వాత ఇప్పుడు యష్ టాక్సిక్ అది కూడా చాలా పెద్దగానే తీస్తున్నారు, ఆ సినిమాని చాలా గట్టిగా ప్లాన్ చేసి తీస్తున్నారు. అది కూడా ఏదో చాలా గ్రాండ్గానే ఉండబోతోంది. సో దానికి మరి ఉంటాయి. మరి ఇంకా వాళ్ళు ఒక వారం రోజులకే థియేటర్లు ఇచ్చేస్తారా అంటే అది డౌటే. అది ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఏమో నాకు అదే ఒకటి కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇప్పుడు ప్యారడైజ్ కూడా బేసిక్గా పాన్ ఇండియన్ సినిమానే. ఇక్కడ ప్యారడైజ్ అయితే అదేదో మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు, అది ఇంకా హైలైట్. అది టూ మచ్. అది స్పానిష్, ఫ్రెంచ్ ఎడిట్ వెళ్ళిపోతుంది, ఇంగ్లీషు వాడనిట్లో కూడా రిలీజ్ చేశారు దాన్ని. సో అది ఇంకా టాప్ నాచ్ లెవెల్ అని చెప్పొచ్చు. సో అట్లీస్ట్ అంటే నా పాయింట్ ఏంటంటే ఆ డేట్కి వస్తే ఓకేనా కాదా అంటే నాకు ఎందుకో కాదని అనిపిస్తుంది నాకు. బట్ ఏమో నా నమ్మకం ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఇక మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఒకళ్ళు సినిమా కనుక ఎక్స్ట్రాడినరీ వేలో ఉన్నట్టయితే ఇంకా దానికి స్కై ఈజ్ హై, ఎవరు ఆపలేరు. అండ్ నా గెస్ ఏంటంటే ఈ సినిమా పెట్టి సినిమా డెఫినెట్గా ఈ చైనా, సౌత్ కొరియా లాంటి ప్రాంతాల్లో కూడా చాలా గట్టిగా ఆడుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా దంగల్ లాంటి కైండ్ ఆఫ్ ఆ డ్రామా సినిమాలు ఉంటాయి కదా, స్పోర్ట్స్ వాటి చుట్టూ ఉండే డ్రామా కైండ్ ఆఫ్ సినిమాల్ని ఈ చైనీస్ పీపుల్, కొరియన్ పీపుల్ చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, జాపనీస్ పీపుల్ కూడా. సో నా దృష్టిలో ఇప్పుడు ఈ పెడి సినిమాని కూడా నాకు తెలిసి వాళ్ళు అలాగే ఎంకరేజ్ చేస్తారని నాకు ఎందుకో చాలా గట్టి కొడేస్తుంది నాకు. ఏమో ఒకవేళ అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే పెడ్డి సినిమాని కనుక పీక్ లెవెల్లో కనుక రిలీజ్ చేసినట్టయితే చైనాలో, అంటే ఇప్పుడు మహారాజా కూడా చైనాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి యాక్చువల్గా. సో అక్కడ పీక్ లెవెల్లో కనుక రిలీజ్ చేసినట్టయితే అక్కడ డబ్ చేసి, సో నా గెస్ అయితే ఇట్ విల్ క్రియేట్ సెన్సేషన్ ఇన్ చైనీస్ మార్కెట్ అండ్ కొరియన్ మార్కెట్ అండ్ జాపనీస్ మార్కెట్. సో ఆ ఒక్క చైనా ఇండస్ట్రీ నుంచే నాకు తెలిసి more than 1,000 crores కొట్టచ్చు. అంటే సేమ్ లైక్ దంగల్, ఇప్పుడు నేను అంటుంది అదనమాట. దంగల్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇస్తే కనుక అక్కడ తెలియదు, అది మనకి లక్ ఫ్యాక్టర్ అబ్బా, మన చేతుల్లో ఉండదు అది. ఏమో దంగల్కి అది అట్లా అయ్యింది, మనకి అన్నిసార్లు అన్ని సినిమాలకు అవ్వలే. మహారాజా కూడా కొంచెం అయ్యింది, మహారాజా పొటెన్షియల్ కూడా ఎక్కువ యాక్చువల్గా, బట్ అవ్వలే. బట్ వచ్చినాయి, పర్లే, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అంటే అట్లాగే పెడీని కూడా ప్రాపర్ వేలో చేసినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఆన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారో ఏంటో, అండ్ ఏ డేట్కి వస్తారో. మార్చ్ 26th అంటే కొంచెం డౌట్గానే ఉంది. అట్లీస్ట్ ఒక వీక్ ఆగి ఆర్ ఏప్రిల్లో ఏదో ఒక టైంలో రిలీజ్ చేసిన, ఆర్ ఏప్రిల్ ఎండింగ్లో చేస్తే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కూడా ఉంటాయి, అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మనకి, అలాగైనా సరే చూసుకోవచ్చు. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారనేది. సో ప్లాట్ అయితే అది, అండ్ టైటిల్ అయితే పెట్టి ఇదైతే కన్ఫర్మ్డ్. అండ్ కొడుతున్నారు బుచ్చిబాబు గారు అయితే మాత్రం, వస్తున్నారు, కొడుతున్నారు, గట్టిగా ఉంటుంది, అదైతే కన్ఫర్మ్. ఎప్పుడు వచ్చినా సరే బ్లాస్టే, అదైతే ఫిక్స్ అయిపోవచ్చు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆర్డర్స్ మాత్రం ఎక్కడొచ్చు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.